మన రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో చేరువచ్చిన మీకందరికీ ప్రత్యేకమైన వందనములు. ఇట్టి సమయమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో శ్రేష్టమైన మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఈ సమయంలో మరొక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు వ్యర్థంగా ఏ మాటలు మనము పోనీయక ఆ మాటలలో ఉన్న అర్థాలను గైకుంటూ ఏ మాట అయితే మన హృదయాన్ని తాకుతుందో, మన హృదయంలో ఏదైనా వ్యాకులత అంటే బాధ ఉందో, ఇబ్బందులు ఉన్నాయో, సమస్యల కొలిమిలో మనం ఉన్నామో, ఆ బాధను బట్టి దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు ఒక వాక్యం మన హృదయాన్ని తాకుతుందండి. ఎలా తాకుతుంది? ఇదిగో దుఃఖించుచున్న వారు మీరు ధన్యులు అని సెలవిచ్చిన రీతిగా దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు, నా దుఃఖాన్ని నివారణ చేస్తున్నాడు అనే ఆ మాటను బట్టి మనల్ని బలపరిచేదిగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది స్త్రీలను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ దినం కూడా ఒక శ్రేష్టమైన స్త్రీని మీకు పరిచయం చేస్తున్నాడు. ఆ స్త్రీ అంటే మనకు తెలిసిన స్త్రీనే. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది యొక్క తెగింపులు, వారి యొక్క ప్రవర్తన నడవడిక ద్వారా, వారి ధైర్యాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలను ఎలా కట్టుకున్నారో, వాళ్ళ రాజ్యాన్ని ఎలా స్థాపించుకున్నారో, పడిపోతున్న బిడ్డల్ని ప్రార్థన ద్వారా ఎలా నిలబెట్టుకున్నారో, ఇలా అనేక మంది స్త్రీలను మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఈ స్త్రీని గురించి కూడా మనం కొన్ని ధ్యానించి ఉన్నాం అంశ రూపంలో. కానీ కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఈమెలో కలిగి ఉన్నప్పుడు ఆ లక్షణాలు కూడా మనం కలిగి ఉన్నట్లయితే ఇంకా దేవునికి సమీపంగా జీవించే వారమే ఉంటాం. కాబట్టి ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏదనగా ఎస్తేరు యొక్క స్వభావము. ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు యొక్క స్వభావం. ఎస్తేరు గురించి మనకు తెలియంది ఏముంది? ఎన్నోసార్లు మనం చదువుతూ వచ్చినాము. బానిసగా వెళ్ళింది, అహష్వేరోషు యొక్క భార్య అయింది, రాణి అయింది. వస్తీ స్థానాన్ని ఎస్తేరమ్మ స్వీకరించింది. తన జనాంగం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తన జనాంగాన్ని రక్షించుకునింది. మనకు తెలియని ఎస్తేరా అనుకుంటాం, కానీ కొన్ని శ్రేష్టమైన స్వభావాలు అంటే లక్షణాలు, గుణాలు అని మనం చెప్పుకోవచ్చు. ఆ మంచి గుణాలు కలిగి ఉన్నప్పుడు ఆమె తన జనాంగాన్ని ఎలా రక్షించుకోగలిగిందో మనం కూడా అవే గుణాలు కలిగి ఉన్నట్లయితేనా మనము పెద్ద రాజ్యాలు కట్టుకోలేదు, కానీ మన కుటుంబాన్ని, మన పరిపాలనను ఎలా కట్టుకోగలము, మన బిడ్డల్ని ఎలా రక్షించుకోగలము అనే మాటలు మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. మొదటగా మనం గమనించినట్లయితే ఈమె యొక్క స్వభావం ఏమంటేనా పరిచర్య చేయడానికి ఇష్టపడే స్వభావంగా ఉంది. ఒకసారి మన లేఖనాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకున్నాము ఒకసారి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. మొదటిగా ఎస్తేరు యొక్క స్వభావము, ఆమె యొక్క గుణము ఏదంట? పరిచర్య చేసే గుణం. మనకు తెలుసు ఎస్తేరు యొక్క ఆమె జీవిత విధానం. తల్లిదండ్రులను కోల్పోయింది, పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర ఎదుగుతూ వచ్చింది. బానిసలుగా వచ్చినారు అక్కడికి, ఆ షూషాను కోటలో ఉన్నారు. అక్కడ జనాంగం అంతా ఉంది. ఒకానొక దినాన అహష్వేరోషు రాజు
తన రాణి అయిన వస్తీ యొక్క అందాన్ని అక్కడ విందు జరిగిస్తున్నప్పుడు అధిపతులకు, రాజులకు, పనివారికి అందరికీ తన భార్యను చూపించాలని ఇష్టపడుతున్నప్పుడు తన భార్యను రమ్మన్నప్పుడు వస్తీ నిరాకరించింది. రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించింది. ఆమె యొక్క అందాన్ని బట్టి గర్వించి రాజు మాట నిర్లక్ష్యం చేసేలోగా అక్కడున్న అధిపతులు, రాజులు, మిగతా వాళ్ళంతా రాణి ఇలాగా రాజు యొక్క మాటను ధిక్కరిస్తే సామాన్యులు తమ భర్తలకు విలువ ఇస్తారా? కావున వస్తీ రాణిగా ఉండడానికి అనర్హురాలు, ఆమెను ఇక్కడ నుంచి తీసివేయాలా అన్నప్పుడు వస్తీని అక్కడి నుంచి పంపించేశారు, ఆ కోటలో లేకోకుండా. కానీ రాజు ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు సాటి అయిన సహకారి ఉండాలని కొంతమంది స్త్రీలను, ఆ దేశంలో ఉన్న స్త్రీలను తీసుకొని వారికి కొన్ని భాగాలుగా ఏర్పాటు చేసి కొంతమందిని వాళ్ళను సంరక్షించే వాళ్ళుగా ఉన్నప్పుడు వారిలో కూడా ఈ ఎస్తేరు వెళ్ళింది. బానిసగా ఉన్న ఎస్తేరు ఆ షూషాను కోటలో ఉన్నప్పుడు హేగే యొక్క ఆధ్వర్యంలో ఆమె అణకువ అన్ని నేర్చుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్లయితేనా ఆమెలో ఉన్న శ్రేష్టమైన స్వభావము ఏదంటే పరిచర్య చేసే స్వభావం. ఎట్లా పరిచర్య చేస్తుంది? ఇక్కడ పౌలు గారు తిమోతి గారితో అంటున్నారు, స్త్రీలైన వాళ్ళు ఎలా ఉన్నారంటే అటువలే పరిచర్య చే స్త్రీలను మాన్యులే అంటే 1వ వచనంలో ఏమని ఉంది? 1వ వచనం కదండి, కింద పుట్నోట్లో సాతాను అంటే కొండెములు చెప్పే వాళ్ళు కాకోకుండా తమ్ము తాము తగ్గించుకొని సౌమ్యులై ఇతరులకు హానికరంగా లేకోకుండా ఉండే విధంగా సౌమ్యులై మితానుభవం గలవారే పరిచర్య చేయాలంట. కొంతమంది పరిచర్య చేయడానికి వస్తారు, వాళ్ళలో అనుకవ ఉండదండి, తగ్గింపు ఉండదండి, ఎంతసేపు హెచ్చుగా చూసుకోవాలనే మాటలు ఉంటాయి. వాళ్ళ యొక్క మాటలు గంభీరంగానే ఉంటాయి. వాళ్ళ నడవడిక, వారి యొక్క పరిచర్య విధానము, వారు చేసే పరిచర్యకు వారి యొక్క మాటలకు టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎవరైనా చూస్తే వీళ్ళు పరిచర్య చేసే వాళ్ళ, సేవ చేసే వాళ్ళ యొక్క సేవను బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వము కనబడుతుందని. కొంతమందిని చూస్తుంటాము, వాళ్ళు పరిచారకులుగా ఉంటారు, పరిచర్య చేసే వాళ్ళుగా ఉంటారు, సేవకులుగా ఉంటారు, సేవకురాలుగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క బాడీ బిహేవియర్ అయితేనేమి, మాట తీరైతేమి, వాళ్ళ చూపు అయితేనేమి, వాళ్ళ నడవడిక అయితేనేమి, వాళ్ళు చేసే పరిచర్యకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి చాలా వేరుగా వ్యత్యాసంగా ఉంటుంది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు తిమోతి గారితో, పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉన్నారంట? మాన్యులై, కొండములు చెప్పని వారును, అలాగే మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండాలండి. ఏదైనా ఒక పని అప్పగించినామంటే సేవ పరంగా కానీ, పరిచర్య పరంగా కానీ, సంఘాన్ని కాసు పెట్టుకునే విషయంలో కానీ, ఏదైనా కానీ ఒకరికి ఒక బాధ్యత ఇచ్చినామంటే ఆ బాధ్యతను ఎలా చేయాలంట? నమ్మకంగా. అదే సామెతల గ్రంథంలో అంటారు కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు పరిచర్యలో నమ్మకత్వం కలిగి ఉంటావో నీకు రావాల్సిన ప్రతి దీవెనలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా అంటారు కదా, వాగ్దానం దేవుడు సెలిచినాడు కదా, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తానని సెలవిచ్చిన రీతిగా, అదే రీతిగా ఆ ఆశీర్వాదాలు అవన్నీ మనకు అనుగ్రహించాలా, మనకు పొందుకోవాలంటే మనము చేసే పరిచర్యలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలండి. పెద్దలు అంటారు కదా, కాలుతో చెప్తే చేతితో చేసేటట్లు ఉండాలని. ఏదైనా ఒక చిన్న పని చెప్పినామంటే అందులో నిజాయితీగా ఉండాలి, నమ్మకత్వంగా ఉండాలి. ఫలానా వారికి ఒక పని చెప్తే వాళ్ళు ఎంతో శ్రద్ధగా చేస్తారు, గొనుక్కోరు, సనుక్కోరు. పరిచర్య విషయంలో వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారని అంటారు. అదే రీతిగా ఎస్తేరు కూడా తనకు షూషాను కోటలోకి వెళ్ళింది, రాజు సన్నిధానానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి నేను కాబోయే రాణిని కదా, ఈ రాజ్యానికి నేను రాణిని అవుతానని ఊహల్లో విహరించలేదు. కానీ
హేగ చెప్పే ప్రతి పనిలో కూడా ఆమె కూడా నమ్మకత్వంగా పరిచర్య చేస్తూ వచ్చింది. పరిచర్య చేయడం అంటే అది గొప్ప ధన్యత అండి. ఎంతసేపు మేము కసునుక్తానమే కదా, అవి కడుగుతున్నాం కదా, ఇవి ఎత్తి పెడుతున్నాం కదా, ఇదే కదా అని కానీ మందిరంలో ఏ చిన్న పని చేసినా అది ఆశీర్వాదం అండి. మనకు కంటికి కనపరావు కానీ ఆ ఆశీర్వాదాలు దేవుడు శ్రేష్టమైన వాటితో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఇదిగో నమ్మకత్వంగా పరిచర్య చేస్తున్నప్పుడు నీ బిడ్డల యొక్క బలహీనతలు ఏవైనా ఉన్నట్లయితేనా వాటిని దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఎంతో ఉత్సాహంగా దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. గొప్ప గొప్ప దైవజనులు వారు ఒక్కసారిగా పులిపీఠం ఎక్కి వాక్యాన్ని ప్రకటించలేదండి, సేవలో ముందుకు రాలేదండి. వారు కింది స్థాయి నుంచి దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరచడంలో అయితేనేమి, ఇంకా ఏమన్నా కుర్చీలు శుభ్రపరచడంలో, దైవజనులకు సేవలు చేయడంలోనేమి, రకరకాల మందిరంలో ఉన్న పనులన్నింటినీ చేసుకుంటూ దేవుని సన్నిధానంలో కూర్చొని దైవావేశంతో చెప్పే సేవకుల యొక్క మాటలను వింటూ ఏ మాటలైతే వారి హృదయాన్ని తాకుతూ వచ్చినాయో ఆ వాక్యానికి కట్టుబడి వారు నమ్మకంగా పరిచర్య చేస్తున్నప్పుడు ఒకానొక దినాన దేవుని వారిని హెచ్చించేవాడుగా ఉన్నాడు. మనకి చాలా వరకు తెలుసు. ఏసన్న గారి యొక్క శిష్యులలో వాళ్ళందరినీ అన్నాలే అంటారు. అబ్రహాం అన్న ఇక్కడ కూడా మీటింగ్కి వచ్చిన ఏసన్న గారి యొక్క బంధువులు చాలా మంది ఉన్నారు. జాన్ వెస్లీ అన్న అయితేనేమి, ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఏసన్న గారు చనిపోతున్నప్పుడు దైవజనులు గారు వాళ్ళు చెప్తున్నప్పుడు ఏసన్న గారి యొక్క జీవిత చరిత్ర వింటున్నప్పుడు నేను గమనించినది, ఆయన మరణ పడకల మీద ఉన్నప్పుడు ఆయన వెనకమ్మడి ఉన్న మేనల్లుడైన జాన్ వెస్లీ గారిని అయితేనేమి, ఇంకొక ఆయన కానీ తల మీద పెట్టి ప్రార్థన చేయలేదండి. ఎక్కడి నుంచో వచ్చినాడు అబ్రహాం అన్న దేవుని పిలుపుని బట్టి ఏసన్న గారి దగ్గర పరిచర్య చేయడానికి. సేవకుడిగా రాలేదంట, పరిచర్య చేయడానికి, సేవకునికి పరిచర్య చేయడానికి. అలనాడు మోషే గారి దగ్గర యెహోషువ ఎలాగ ఉండి గుడారాన్ని కాచుకుంటూ మోషే చెప్పే ప్రతి పనులలో యెహోషువ ఎలా పాలు పొందుకుంటున్నాడో అదే రీతిగా ఏసన్న గారు చెప్పే ప్రతి పనులలో పరిచర్యలలో అబ్రహాం అన్న గారు కూడా తన వంతుగా తన సేవ చేస్తూ వస్తున్నప్పుడు మరణ పడకల మీద ఉన్న ఏసన్న గారు తన 2 చేతులు తీసి అబ్రహాం అన్న చేతులు తల మీద పెట్టి ప్రార్థించినారంట. అంటే అభిషేకం పొందుతున్నాడు. ఏ స్థితిలో నుంచి వచ్చినాడో అబ్రహాం అన్న అట్టడుగు స్థితిలో నుంచి వచ్చి ఇప్పుడు ఆ హోసన్న మినిస్ట్రీకి వ్యవస్థాపకుగా ఉన్నాడు, అధికారిగా ఉండి అనేక సంఘాలకు అనేక సేవకులను ఏర్పాటు చేస్తూ పరిచర్యను విస్తరింప చేస్తూ వచ్చినారు. మనమేమి పెద్ద పెద్ద కార్యాలు చేయనవసరం లేదు, కానీ దేవుడి సన్నిధానంలో చిన్న పని నమ్మకంగా పరిచర్య చేస్తున్నట్లయితేనా నీకు రావాల్సిన దీవెనలు ఏవో అవి దేవుడు మన కుటుంబానికి, మన పిల్లలకు, వారి తరానికి దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈమె ఎస్తేరు పరిచర్య చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే ఆమె యొక్క స్వభావం ఎట్లాంటిదంట అంటే వినయంతో కూడిన స్వభావం. వినయానికి పర్యాయ పదము లోబడడం కదండి. మన స్త్రీలుగా మనము కుటుంబాన్ని కట్టుకుంటున్నాము, దేవునిలో ఆయనలో మన కుటుంబాన్ని గట్టిగా కట్టుకుంటున్నాము అంటే మనలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది లోబడ్డం, అనుకువ అంటాం, వినయము అంటాం, విధేయత అంటాం. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే స్త్రీ తన కుటుంబ యజమానుని కంటే దేవునికి ఎక్కువగా లోబడుతుందో ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. ఎట్లా లోబడాలి అంటేనా మనం గమనించినట్లయితేనా కొత్త నిబంధన గ్రంథము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక సంఘము సేవకుని పట్ల ఎట్లా లోబడిందో ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము
15వ వచనంలో ఉన్న దేవుని మాటలను మనం చదువుదామండి. మరియు మీరు భయముతోను వణుకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏమని, మాసిదోనియా సంఘానికి ఒక మాట చెప్తున్నాడండి. 14వ వచనంలో నుంచి మనం చూస్తూ వచ్చినట్లయితే ఏలయనగా నేనతని ఎదుట మీ విషయమే ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపడలేదు. మేమేలాగో అన్నిటినీ మీతో నిజముగా చెప్పుతామో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమే చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. ఎవరి గురించి? మాసిదోనియా సంఘానికి తీతు గారి గురించి చెప్తున్నారు. ఎలాంటి పరిచయం చేస్తున్నాడంటే తీతు గారు భయముతోను వణుకుతోను. ప్రియమైన వాళ్ళరా, విధేయత అంటే అణకువ. ఆ అణకువతో మనం చేసే ప్రతి పని భయముతోను భక్తితోనూ చేసేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే మనము మన కుటుంబంలో నా కుటుంబ యజమానికి లోబడతామో, అంతకంటే ముందుగా దేవుని సన్నిధానంలో దేవుని మాటకు లోబడతామో, భయపడతామో, సంఘంలో ఆశీర్వదించబడతాము, కుటుంబంలో ఆశీర్వదించబడతాం. లోబడడం అంటే చేతగానితనం అనుకోకండి. స్త్రీలమైన మనము ముఖ్యంగా, అది మరీ ముఖ్యంగా విశ్వాసురాలైన స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలు ప్రతి దానికి లోబడుతున్నారు అంటే చేతగాని వాళ్ళని అనుకోవాకండి. దేవునికి భయపడుతున్నాం కాబట్టి కుటుంబంలో ఉన్న వారికి కూడా మనము భయపడవలసిన వారమై ఉన్నాం. మనం ఎదిరించి ఏదైనా ఒక మాట మాట్లాడినాం అనుకోండి, ఇట్లా ఏళ్ళు చెప్తారు. ఏమని? ప్రార్థనకు వెళ్తున్నారు కదా, ఎదురాడి మాట్లాడుతున్నారే అని ఇలా మనకు తగులుతాయి, అట్లా దేవునికి తగులుతాయి. ఈమె అనాథగా అయినప్పటికీ అక్కడ షూషాను కోటలో హేగే ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వినయముతోనూ భయముతోనూ హేగే చెప్పే ప్రతి మాటకు, అమ్మాయి ఈ వస్త్రాన్ని ధరించుకో అంటే ఆ వస్త్రమే ధరించుకుంది, ఈ కమ్మలు పెట్టుకో అంటే అలంకరణ విషయంలో వాటినే ధరిస్తూ విధేయత కలిగింది. ఆ విధేయత ఎలా ఉందంటేనా, ఒకానొక సందర్భంలో రాజు ఎదుట నిలబడినప్పుడు అంతమంది 16 మంది కన్యకలు అందరూ అలంకరణతో దగదగదగా మెరిసిపోతుంటే, తక్కువ అలంకరణతో విధేయతతో ఆమె లోబడి తత్వాన్ని అక్కడ నిలబడినప్పుడు ఎవరి హృదయం మారిందండి? రాజు యొక్క హృదయము మారి ఆమె మీద కనికరపడి ఆమెను రాణిగా స్వీకరించినాడు. ఎప్పుడైతే మనము అణకువ లోబడే తత్వము ఉంటామో, అన్ని విషయాలలో లోబడి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తామో, దేవుడు హెచ్చుగా ఆశీర్వదించేవాడుగా అన్నాడు. నేను చాలా సందర్భాలలో చెప్పాను డయానా గురించి. రాణి అయిన డయానా, ఆమె ఆ రాజపు వంశంలో వాళ్ళకు వివాహము ఇంకా 1 నెల జరుగుతుందనగా, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి మనకందరికి ఫ్రీ వెడ్డింగ్ అనే ప్రోగ్రామ్స్. అంటే ఇంకా వివాహం జరిగిండదు, ఆ జంటను వేరే ప్రాంతానికి తీసుకుపోయి రకరకాల ఫోటోలు, స్టిల్స్ అంటారు కదా, ఆ అబ్బాయి పువ్వు పట్టుకొని పరిగెత్తుకుంటా పోవడం, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళడము సైకిల్లో. నేను ఈ మధ్య కాలంలో కొన్ని వివాహాలకు వెళ్ళినప్పుడు చూసినానండి, దానికి లక్షలు ఖర్చు పెడతారంట. మళ్ళీ పెద్ద ఇట్లాంటి ఎల్ఈడిలో వేసి చూపుతా ఉంటారు. అదొక వచ్చింది. అలాంటిదే ఆ పాశ్చాత్య దేశంలో లండన్ లో ఉన్న ఈ డయానా గారికి కూడా 1 నెల ముందుగా వాళ్ళకు కొన్ని ప్రాక్టీస్లు ఉంటాయంట. పెళ్లి కూతురుగా మందిరంలోనికి వస్తున్నప్పుడు రాణి ఆమె నడక ఎలా ఉండాలి, ఆమె వస్త్రధారణ ఎలా ఉండాలి, అంత మాత్రమే కాకుండా వివాహం జరిగేటప్పుడు మనము
ఒప్పుకోలు చెప్తాను కదండి, ఆజ్ఞలు ఇస్తారు కదా, నేను నీకు లోబడి ఉంటాను, నీ భర్తగా నేను స్వీకరిస్తాను అని ఆ మాటలు పలికిస్తూ వస్తారంట పాస్టర్ గారు ఒక నెల ముందుగా. అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లోబడే అనే విషయానికి వచ్చేలాగా డయానా గారు అన్నారంట, పాస్టర్ గారు ఆ పదాన్ని తీసేయండి, నేనేంటి నా భర్తకు లోబడడం ఏంటి, నేను రాణిని, యువరాణిని, కొన్ని దినాలు గడిస్తే నేను మహారాణి అయిపోతాను, అలాంటిది నేనేంది ఇతనికి నేను లోబడ్డము, ఆ పదం తీసేసి మీరు పెళ్లి కార్యక్రమాలు జరిగించండి అన్నప్పుడు, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎవరైనా కానీ సామాన్యులు లోబడాలి కదా. పాస్టర్ గారు గమ్మగైపోయినారంట. వివాహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ పదం లేకోకుండా వివాహం అనేది అయిపోయింది. వారి యొక్క దాంపత్య జీవితము చక్కగా సాగుతుందో అనుకుంటున్నారో లేదో తెలియదు, కానీ గొప్ప వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉంటాయంట, ధనవంతులు వీళ్ళు కాకపోతే ఇంకొకరు, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఆస్తి ఉంది, అందం ఉంది, ఇష్టానుసారమైన జీవితం, తన భర్తకు లోబడుకోకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఒకానొక దినాన భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా మరణించిందండి. తన అందాన్ని చూసుకొని, తనకున్న ఆస్తిని చూసుకొని, ఐశ్వర్యాన్ని చూసుకొని, నేను రాణిని కదా, గొప్పదానిని కదా, ఈ ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని దేశాలలో కంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా అనే గర్వంతో భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని భర్తకి ఇవ్వకోకుండా, లోబడుకోకుండా ఇష్టానుసారంగా జీవించడం ద్వారా హతమైపోయిందండి. నేటి కాలంలో కూడా మనం చూస్తున్నామండి, కుటుంబ జీవితాలలో భర్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత భర్తకు లేదు, భార్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత భార్యకి లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు గర్భవాసన పుట్టిన బిడ్డలు వారి జీవితం కూడా వేరే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఎస్తేర్ను చూసినట్లయితేనా, తన పినతండ్రి ఏమే మాటలైతే చెప్పి ఆ కోటలో వదిలిపెట్టినాడో ఆమె మొదటిగా పరిచర్య చేయడానికి ఇష్టపడింది, రెండవదిగా వినయంతో అంటే విధేయత అనుకోవతో కలిగి జీవించింది. ఇంకా చాలా ఉన్నాయి. చివరిగా మనం గమనించినట్లయితేనా ఆమె యొక్క స్వభావాలలో శ్రేష్టమైనది దయను సంపాదించుకునింది. ఎవరి దయ? అహశ్వేరోషు యొక్క దయను. అంతమంది ఉన్నారు, అంతమందిలో ఆమెను మాత్రమే దేవుడు ఎన్నుకునేటట్లు చేసినాడంటే ఆమె యొక్క ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలా ఉంది అంటే మనం చూసినట్లయితేనా యెహోషువ గ్రంథం 2వ చదువులేనమా 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితేనా, ఒక రాహాబు వేశ్య, ఆమె జీవితం అంతా ఘోరంగా జీవిస్తుంది. అలాంటిది ఒకానొక దినాన వేగుల వారికి ఒక రోజు ఆశ్రయం కల్పించింది. రాజు యొక్క చేతిలో పడనీకోకుండా ఇద్దరు వేగుల వారిని కాపాడినప్పుడు ఆమె అంటుంది వాళ్ళతో, అయ్యా మీ దేవుడు ఈ పట్టణాన్ని, ఎరికో పట్టణాన్ని ఎప్పుడో స్వాధీనం చేసుకునేందుకు సహాయం చేసినాడు, ఈ పట్టణం అంతా కాలిపోవడం జరుగుతుంది, దయతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని నేను రాజు చేతికి అప్పగించలేదు కదా, ఆ సైన్యం చేతిలో పడనీకోకుండా మిమ్మల్ని నేను కాపాడినాను కదా, దాచిపెట్టినాను కదా, మీరు ఈ పట్టణాన్ని కాల్చడానికి వచ్చినప్పుడు, ముట్టడి చేసేటప్పుడు దయతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఎంత బతిమలాడుకునిందండి ఆమె చేసిన ఉపకారాన్ని వారు మర్చిపోకుండా, అమ్మా నీకున్న వారిని అందరినీ నీ ఇంట్లో సమకూర్చుకో, మేము ఈ పట్టణాన్ని అంతటిని కాల్చేస్తున్నప్పుడు నీ ఇల్లు కూడా కాల్చబడుతుంది కాబట్టి ఒక గుర్తు పెట్టుకొని అని ఒక ఎర్రటి దారం కిటికీ కట్టుకోమని చెప్పినప్పుడు ఆ యొక్క మాటలకు ఆమె లోబడి వారి యొక్క దయను సంపాదించుకుందండి. మనము కూడా దయను సంపాదించుకోవాలి అంటేనా సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేస్తూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవాది దేవుని యొక్క దయను కూడా మనం సంపాదించుకునే వారమై ఉన్నాం. దేవుని దయ లేకోకుండా, దేవుని ప్రేమ లేకోకుండా లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్నట్లయితేనా మన జీవితాలన్నీ పతన స్థితిలోనికే వెళ్తాయని. ఆ సర్వాధికారి దేవుడు
ఆ ఉన్నతమైన ఆ సర్వోన్నతమైన సింహాసనాన్ని వదిలేసి తండ్రి యొక్క ప్రేమను వదులుకొని నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టే నీ ఎడల నా ఎడల ఆయన దయ ఉంది కాబట్టే తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ఈ లోకానికి వచ్చినారు అనేకమైన హింసలు గురైనారు, ఇబ్బందికరంగా జీవించినారు, సిలువ వేసినారు, మరణించినాడు, తిరిగి లేచినాడు నీ కోసం నా కోసం. అంత సర్వోన్నతమైన దేవుడే మన మీద అంత దయ చూపిస్తున్నప్పుడు మనము కూడా తోటి వారి ఎడల దయను చూపించవలసిన వారమైన. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎస్తేరు రాజు యొక్క దయను సంపాదించుకునిందండి. అలాగే మనం గమనిస్తూ వెళ్తే రాజు ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగింది. తన జనాంగానికి వస్తున్న ఆపదను తప్పించడానికి, హామాను చేసిన కుట్రలో తన జనాంగం నశించిపోకుండా ఉండడానికి తన పినతండ్రితో చెప్పిన మాటలను బట్టి 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించి తనను రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలిగిందండి. ఆ ధైర్యం ఎలా వస్తుంది అంటే నీకైనా నాకైనా దేవుని సన్నిధానంలో గడిపితేనండి. మనం బలహీనమైన ఘటలమే, కొడితే ఒక్క పాటికే పగులుతాం, ఓ అని కూర్చొని ఏడ్చుకుంటాం. కానీ ఆ సమస్య తొలగిపోవాలి అంటే దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టి ఎవరితో అయితే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో వారి ఎదుట ధైర్యంగా మాట్లాడడానికి దేవుడు సహాయం చేస్తాడండి. రాణి అయిన ఎస్తేరు మొదటిగా పరిచర్య చేయడానికి ఇష్టపడుతుంది. అంత మాత్రమే కాకుండా ఆమె వినయం కలిగిన స్త్రీగా ఉంది. అంతేకాకుండా రాజు యొక్క దయను సంపాదించుకునింది, రాజుతో ధైర్యంగా మాట్లాడింది, అనేకులను రక్షించుకోగలిగింది. అంటే తన జనాంగాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది. నీ కుటుంబంలో నశించిపోతున్న నీ బిడ్డలైనా భర్తనైనా ఎవరైనా కానీ నశించిపోతుంటే వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలండి. ఇంకా దేవుని ఎరుగక నామ మాత్రమే వచ్చి ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకొని పోతున్నారేమో. అలా కాకుండా పరిపూర్ణంగా దేవుని బిడ్డలుగా జీవించాలి, ఆయన రాజ్యపు వారసులుగా ఉండాలి, ఆయన సొత్తులుగా నా బిడ్డలు ఉండాలి అన్నప్పుడు వారి యొక్క రక్షణ గురించి ప్రార్థించాలి. ఈ ఎస్తేరు కూడా తన జనాంగం యొక్క రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఆమె ధన్యురాలైంది. మనము కూడా ధన్యులం కావాలంటే మొదటిగా పరిచర్య చేసే గుణాన్ని కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దేవుని యొక్క దయను సంపాదించుకోవాలి, ధైర్యంగా మనం మాట్లాడాలి, ధైర్యంగా ఏదన్నా చెప్పాలి అంటే ఆ ధైర్యం కావాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే నశించిపోతున్న మన కుటుంబాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మొరపెట్టినట్లయితే దేవుడు రక్షించుకునేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎస్తేరు యొక్క స్వభావాలలో ఏవైనా కానీ మనము కోల్పోయినట్లయితేనా దేవా నాకు సహాయం చేయనైనా, ఎస్తేరు లాంటి స్వభావాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. తలలో ఉంచినట్లయితేనే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన మీ మాటలను ధ్యానించుటకు తండ్రి సహాయం చేసినారు నాయనా. ప్రతి విపత్కరమైన పరిస్థితుల నుంచి మీ బిడ్డల్ని తప్పించి మీ కృపాహస్తాల కింద భద్రపరిచి కాపాడమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.